బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే చాలా మటుకు కూడా అందరూ భయపడుతూ ఉన్నారు. చికెన్ తినాలంటే అందరూ కూడా భయపడే స్టేజ్కి మాత్రం వచ్చారు. అయితే తొలిసారిగా ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ ఏపీలో మాత్రం బర్డ్ ఫ్లూ మరణం ఒకటి నమోదైంది. నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోవడం జరిగింది. అయితే ఇది విన్న తర్వాత చాలా మంది కూడా ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా చికెన్ తినడాన్ని ఆపేసిన కూడా కొంతమంది ఏమవుతుందిలే ఈ చికెన్ ని ఎక్కువగా ఉడికించి తింటే మనకు ఎలాంటి బర్డ్ ఫ్లూ కూడా రాదు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎవ్రీ వీక్ తింటూనే ఉన్నారు, డైలీ కూడా చాలా మంది తింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఏపీలో నరసరావుపేటలో మాత్రం ఒక 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ముందుగా అంటే ఇలాంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి లేకపోతే మన నోస్ నుంచి వాటర్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్ని సంప్రదించండి. ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ ఉన్నట్టే అనే విధంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విధంగా లక్షణాలు ఉంటాయని, ఈ విధంగా వస్తుందని, జాగ్రత్తగా ఉండని చెప్పడమే కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు నరసరావుపేటలో ఈ 2 ఏళ్ల చిన్నారి చనిపోయిందో అప్పటి నుంచి ఇంకా పకడ్బందీగా అంటే వైద్యులు కూడా ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. సో ముందుగా తను ఎందుకు చనిపోయిందని ఎవరు కూడా అర్థం కాలేదు. అయితే దానికి సంబంధించినటువంటి తన అంటే గొంతు భాగంలో కొన్ని నమూనాలన్నీ కూడా ఢిల్లీకి పంపించారు, తర్వాత మళ్ళీ పూణేకి పంపించారు. అక్కడ రెండింటికి సంబంధించినటువంటి 2 టెస్టులకు సంబంధించినటువంటి అన్ని రిజల్ట్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అనే విధంగా అందరికీ కూడా అర్థమైపోయింది. అయితే ఈ చిన్నారికి ఏ విధంగా అది సోకిందంటే వాళ్ళు తినడానికి నార్మల్గా చికెన్ తెచ్చుకున్నారు. సో అప్పుడు తను అంటే నాకు కొంచెం తినాలని చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేసింది, పచ్చి మాంసం ముక్కని తనకి ఇవ్వడం జరిగిందంట, చిన్న ముక్క. దాన్ని అదే విధంగా చిన్నారి తింది. సో ఇప్పుడు మనం ఎక్కువగా మాంసం ఉడికించి తింటే మాత్రం ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అనేది దాని తాలూకా వైరస్ అంతా కూడా చనిపోతుంది. కాకపోతే తను పచ్చి మాంసనే తిన్నది కాబట్టి దానికి తోడు తన బాడీలో కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా లేదంట. అంటే రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా లేకపోవడం వల్ల తన బాడీ అనేది దాని పవర్కి తట్టుకోలేకపోయింది. సో అందుకోసమని తను మాత్రం చనిపోవడం జరిగింది. ఇంకా ఇక్క మీదట అంటే వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, పేరెంట్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. మేము తనకు పచ్చి మాంసం ఇచ్చి తప్పు చేశాము, దాన్ని బాగా ఉడికించిన తర్వాత కర్రీ చేసుకొని తిన్న మాకు ఎవరికి కూడా ఏం కాలేదు, కానీ తను మాత్రం చనిపోయిందని చాలా బాధపడుతూ ఉన్నారంట. అసలు ఈ వారం అది తెచ్చుకోకుండా బాగుండ్రా బాబు అని వాళ్ళ నాన్నగారు అయితే చాలా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ చికెన్ తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని బాగా ఉడికించిన తర్వాతనే తినాలని చాలా మంది కూడా వైద్యులు సూచిస్తున్నారు. సో ఈ విధంగా ఒక 2 ఏళ్ల చిన్నారి మాత్రం బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయింది ఫర్ ది ఫస్ట్ టైం. మరి ఇక మీదట చాలా మంది చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఎవరు కనిపించినా కూడా హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా చాలా మంది చెప్తున్నారు. అండ్ ఆ చిన్నారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకెవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మొత్తం కూడా సర్వే చేశారంట వైద్యులందరూ కూడా. అయినప్పటికీ ఇంకా ఎవరు కూడా అది లేదు, ఈ అమ్మాయికి జస్ట్ పచ్చి మాంసం తిన్నందుకే వచ్చిందని వాళ్ళైతే నిర్ధారించారు.